ఇంకేం చెప్తామండి వాళ్ళకి. కాబట్టి తెలుసుకోవడం అనేది అవసరం. ఏ ఏ సందర్భాల్లోనైనా సరే మంచి విషయాలు గ్రహించాలి. వినాయక చవితి వచ్చేసరికి తెలుసున్న ప్రజ్ఞలు ఏమంటారు, బాబు 21 రకాల ఆకులు తండి పత్రిగా వాటిని భగవంతుని పూజించడానికి. అంటే ఏవో కొన్ని ఆకులు తెస్తున్నారు అందుబాటులో ఉన్నవి, కానీ 21 తెస్తున్నారా? అన్ని రకాలు ఉన్నాయా తెలుసుకోవాలి. అలా తెచ్చిన తరంలో ఈ పత్ర విజ్ఞానం అనేది వాళ్ళకి బాగా ఉండేది. దేని ఉపయోగం ఏమిటి, ఏ చెట్టుని ఎందుకు వేయాలి, వాటి మధ్యలో మనం జీవిస్తే వచ్చే లాభం ఏమిటి, వాటిని స్వీకరిస్తే ఉండే గుణమేమిటి, అజీర్తికి, ఆకలి లేకపోవటానికి, దంత సమస్యలకి, ఏమండి స్త్రీలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి బాధలకి అన్నిటికీ కూడా ఈ ఆయుర్వేద విజ్ఞానం ఈ ఆకుల మీదే నూరి వాటితో ఔషధాలు తయారు చేసి అందించడం జరిగింది కదా. కాబట్టి ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వీలుగా గణపతి వేరే ఏం కాదు నాయనా, ప్రకృతికి సంబంధించిన పరమాత్ముడని తెలియటానికి ఆకులతో పూజ అనేది ప్రారంభమైందండి. ఆ రకంగా మన సాంప్రదాయంలో ఆకులకి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తప్పకుండా గురువుగారు, ముఖ్యంగా గణపతికి పూజ చేసేప్పుడు అంటే ఈ పత్రిలో భాగంగా కొన్ని రకాలైనటువంటి ఆ ఆకులని, ఆ పత్రిని చాలా కీలకం అంటారు, చాలా ముఖ్యం అంటారు. ఉదాహరణకి గరిక అంటే ఇప్పుడు మామూలుగా ఏముంది చెప్పండి, గడ్డిని అసలు మనం చాలా సింపుల్గా తీసిపడేస్తూ ఉంటాం. నిత్యం వాడుకలో భాగంగా గడ్డికి అంత విలువ ఇవ్వం కదా. అలాంటి విలువ లేనటువంటి ఆ గడ్డికి, ఆ గరిక మొక్కకి, ఆ గరిక పత్రికి ఎందుకు అంత ప్రాధాన్యం, ఎందుకు స్వామివారికి అంత ప్రీతిపాత్రమైంది? గరికతో పూజ చేస్తే మీరు మొత్తం పూజ చేసినట్టే అని కూడా చాలా మండపాల్లో పెద్ద పండితులు వాళ్ళు చెప్పిన సందర్భాలు కూడా విన్నాను నేను. ఏమిటి గరిక ప్రాధాన్యత గురువుగారు? గరిక చాలా విశిష్టమైందండి, గొప్పదండి. అయితే దానికి ఏమైనా విలువ ఉందా లేదా అంటే సాధారణంగా మనం మాట్లాడుకున్న మాటలో ఏమంటాం, వాడు గడ్డిపోచతో సమానంగా తీసేసాడు అన్న మాట అంటాం. కానీ గడ్డిపోచ గురించి తెలియకపోతే అలా అనుకోవటం ఉందేమో కానీ తెలిసిన వారు మాత్రం అది అత్యంత విలువైన వస్తువుగా భావిస్తారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, రామాయణంలోకి వెడితే అవతల రావణాసురుడు వచ్చి సీతతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అడ్డుగా పెట్టుకుని మాట్లాడింది ఏమిటండి? గరికనే తీసి అడ్డుగా పెట్టి మాట్లాడింది ఆవిడ. అక్కడ సీతాదేవికి రక్షణగా నిలబడింది. ఆ రకంగా గరిక గొప్పదే కదా. మరొకటి, గరికని వాడటం వల్ల స్త్రీలకు ఇందాకనే చెప్పుకున్నట్టుగా అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి గరిక సామాన్యమైనది ఏం కాదండి. తెలియని వారికి అది గడ్డి మామూలుగా సామాన్యంగా చూస్తారు. కానీ విలువైన గరికనే స్వామికి సమర్పించామంటే అది గొప్ప విషయం అండి. తర్వాత మరొక ముఖ్య విషయం చెప్పమంటారా? పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. ఏమండి దేవుడికి ఏది సమర్పించాలి అంటే ఏది వీలైతే అది సమర్పించాలి. గరికలో ఉన్నటువంటి మహత్వ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని అది స్వామికి సమర్పిస్తే చాలట. 2 గరికలు స్వామికి సమర్పిస్తే నీకు కోరిన వరం ఇచ్చేటువంటి వేల్పు కదా. మరి మనం ఎంతో గొప్పగా చేయాలంటే స్థితి బట్టి గతి బట్టి చేసుకోవచ్చు. ఎవరి స్థాయి బట్టి వారు. ఏమీ లేని వాళ్ళు 2 గరికలు తెచ్చి స్వామి ముందు ఉంచి స్వామి నమస్కారం అంటే చాలటండి. అంచేత అల్ప సంతుష్టుడు, ఎక్కువగా ఏమీ ఆయనకి ఇవ్వక్కర్లేదండి. అల్పమైన వస్తువులతోనే సంతృప్తి చెందేటువంటి గణేశుడికి మనం ప్రార్థించి నమస్కరించుకోవాలి అని చెప్పటానికి, తాహతుకు మించి చేయని అవసరం లేదు అని చెప్పటానికి గరికని తీసుకొచ్చారండి. గరికలో ఆయుర్వేద లక్షణం ఉంది, సామాన్యంగా అందరికీ అందుబాటులో ఉంది. నాకు గరిక దొరకలేదే అని బాధపడే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చాలా సౌలభ్యంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దొరికిన దాన్ని తెచ్చి స్వామికి నివేదించి నమస్కరిస్తే చాలు. అందుకు దానికి ఆ ప్రాధాన్యత తేవడం జరిగింది. పారమార్థికమైన చింతన ఉంది, అందరికీ అందుబాటులోనే ఉంది. కాబట్టి గరికకి నమస్కరించి స్వామి పాదాల ముందు పెడతాం. ఇది దాని విశిష్టత అండి. తప్పకుండా అండి. అలాగే స్వామివారికి పెట్టే నైవేద్యాలు కూడా చాలా ప్రాశస్యం. అంటే స్వామివారి గురించి మాట్లాడుకుంటే చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే నైవేద్యం అనేది ఇంకా అంటే అల్టిమేట్ విషయం. అది స్వామివారికి అత్యంత భక్తిపూర్వకంగా మనం చివరిగా పూజ అయిన అనంతరం సమర్పించుకునేది. మరి ప్రసాదాల్లో ముఖ్యంగా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదాలు ఏం ఉంటాయంటారు? కుడుములు ఉండ్రాళ్ళు అయితే ఉంటాయని నాకు తెలుసున్న నాలెడ్జ్ వరకు. ఇంకా ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు ఏమిటి? ప్రసాదాలని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే మంచిదంటారు? భగవంతుడికి నివేదించడం అంటే దానిలో ఒక పరమార్థం ఉందండి. మన కోసం చేసుకున్నది మన ఇంట్లో ఉంటుంది, కానీ దేవుడి కోసం చేసింది ఆయన ముందు ఉంటుంది. భగవంతుడు స్వీకరిస్తారా, అనుగ్రహిస్తారా
అని కొందరు అంటూ ఉంటారు. భగవంతుడు దృష్టి పడితే చాలు స్వీకరించినట్లే. ఆ తర్వాత ఆ ప్రసాదం